నమస్తే. ప్రస్తుతం మనము గాంధీ భవన్ లో ఉన్నాము. ఇవాళ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఆదివాసీ నేతలంతా కూడా గాంధీ భవన్ లో భేటీ అయినటువంటి పరిస్థితి. దాదాపు 630 మండలాలకు సంబంధించినటువంటి ఆదివాసీ నాయకులతో కూడా భేటీ అయ్యారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో డిస్కషన్ ఏంటి మీద జరిగింది, ప్రధానంగా ఏ ఎజెండాతో ఇవాళ డిస్కషన్ జరిగింది? ఈరోజు ఆదివాసీ మీటింగ్ జరిగింది. అందులో మా ఆల్ ఇండియా ఆదివాసీ చైర్మన్ గారు బురియా గారు వచ్చినారు, పిసిసి ప్రెసిడెంట్ గారు సీతక్క గారు, మా ఎమ్మెల్యేసు, తర్వాత రాష్ట్రంలోని ఆదివాసీ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు అందరూ హాజరైనారు. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటుకు మునుపు ఏదైతే హరిజనులు, గిరిజనులు, బడుగు బలైన వర్గాలు అందరూ కూడా పార్టీకి కొమ్ముగా ఉండి పార్టీని గెలిపించడంలో గిరిజనుల పాత్ర చాలా పెద్దదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు మొత్తం గిరిజనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసి ఓట్లేసి అధికారం తీసుకొచ్చినారు. తర్వాత ఏం జరిగిందంటే 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు. ఒకటి సేవాలాల్, ఇంకోటేమో కొమరం భీం, రెండోది ఏకలవ్య. ఈ 3 కార్పొరేషన్ మా డిమాండ్ ఏంటంటే వాటికి చైర్మన్లు వేయాలి. అదేవిధంగా ఏదైతే మన ఐటీడీఎస్ కూడా ఏర్పాటు చేయాలి. తండాలలో సర్పంచ్ గెలిచిన అందరికి నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. దానికి మా పార్టీ తరఫున మేమందరం ముఖ్యమంత్రి గారికి అభ్యర్థన చేస్తాం. తప్పకుండా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినాం. సో బడ్జెట్ సమావేశాలు కూడా మొదలు కాబోతా ఉన్నాయి. మీరు నిధులు ఇవ్వాలన్నారు. ఈ నిధుల మీద ఏమన్నా సభలో లేవనెత్తే అవకాశం కనిపిస్తా ఉందా? తప్పకుండా లేవనెత్తాం. మాకు ఎందుకంటే SC/ST సబ్ ప్లాన్ ఉన్నది. మాకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సబ్ ప్లాన్ అంతా కేసీఆర్ గారు మొత్తం నిర్గార్చిన దాన్ని మొత్తం తుంగలో దొక్కినారు. ఇవాళ తీసుకొస్తాం, తప్పకుండా SC/ST సబ్ ప్లాన్ తీసుకొస్తాం. గ్రామ పంచాయతీలో తప్పకుండా అందరికి న్యాయం చేస్తాం. ఇవాళ కేటీఆర్ కామెంట్ చేసిండు, ప్రైవేటు బిల్లులు పెడతాము, 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనవుతలేదు, మేము ఒక ప్రైవేట్ బిల్లు పెడతాం బడ్జెట్లో, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ అంటున్నాడు. ఏం చెప్తారు? ఇప్పటికీ కేటీఆర్కి బుర్ర చెడిపోయింది. 9వ నెంబర్ బస్ ఎక్కియాలి, ఎర్రగడ్డలో జాయిన్ చేయాలి. ఎందుకంటే అబద్ధాలడంలో వాళ్ళంతా డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. మేము కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 7th క్లాస్ కూడా పాస్ కాలేదు. ఎందుకు? అబద్ధాలు ఆడడంలో వాళ్ళకు ఉన్నదే అలవాటు. అది అబద్ధాలు ఆడడంలో దిట్ట. కాబట్టి వాళ్ళు చూస్తున్న ఈ మొహల్ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీకి సన్న బియ్యం, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ళు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ చూస్తూ ఉంటే ప్రజలలో మనం తెలిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో పత్తాలు లేకుండా పోయింది. ఎంపీ ఎలక్షన్లో డిబేట్ రాలేదు, రాబోయే ఎలక్షన్లో 0. కాబట్టి వాళ్ళు ఎర్రగడ్డ బస్ ఎక్కియాల్సిందే. ఇవాళ స్పీకర్ ఏదైతే దానం నాగేందర్ 10 మంది పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ షీట్ ఇవ్వడం మీద ఎలా కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలంతా ఇవాళ ఒక బ్లాక్ డే అని అంటున్నారు. ఎంపీగా పోటీ చేసినా ఎందుకు స్పీకరు క్లీన్ షీట్ ఇచ్చిన అనేది ఒక మాట. ఏం చెప్తారు? దయ్యాలు వేదాలు ఇస్తాయి. ఎందుకంటే గతంలో వాళ్ళు పార్టీలు మెర్జ్ చేసుకున్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీలు అందరినీ మెర్జ్ చేసుకున్నారు. చూడండి, మొత్తం మా వాళ్ళు ఒక్కొక్కరు తీసుకున్నారు. అప్పుడేం నీతి లేదు, ధర్మం లేదు. కానీ ఇప్పుడు గుర్తొచ్చింది అతనికి. ఏదైనా సరే తనకు మన ధర్మం చేయొద్దు అని చెప్పి వాళ్ళని చెప్పాలి మొదల, మాకు కాదు. కేటీఆర్కు ఇందాకనే చెప్పినప్పుడు 9వ నెంబర్ బస్ ఎక్కాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అందరినీ కొనుగోలు చేసినాడు. కానీ ఇవాళ మేము అభివృద్ధి పేరిట వాళ్ళు వస్తున్నారు, మేము కాదు కదా. అందుకోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ మా తెలంగాణ కోసం ఆహ్వానించిన కృషి చేస్తున్నాడు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి దీనికి నిదర్శనం మా కాంతిలాల్, మా మాజీ మంత్రి, కేంద్ర మంత్రి, తర్వాత ఆయన కొడుకు బురియా గారు ఇలా మా సమాజాన్ని మొత్తం బలోపేతం చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద మీటింగ్ చేసినాం. కాబట్టి దీనికి అంతా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పైకి వస్తుంది. ఏమైనా మాట్లాడతారా మీరు? హిందీ में बात करिए. आज मैं आया था हैदराबाद और आज शंकर नायक जी का एक बहुत बड़ा आदिवासियों का कार्यक्रम था. इसमें हमारे महेश गौड़ जी, सिथक्का जी, सब लोग थे. और एक ताकत देने का जो राहुल जी का संदेश था वो इनके बीच में लाया था कि ये सरकार जो बनी है उसमें सबसे बड़ा योगदान आदिवासियों का है. तो ये हमारी जवाबदारी एक संगठन के रूप में कि जिस तरह से आदिवासियों का प्रतिनिधित्व होना चाहिए वो करने का हम काम कर रहे हैं. क्योंकि पहली बार 5 डिस्ट्रिक्ट कांग्रेस प्रेसिडेंट आदिवासियों से बने हैं और इसी तरह सारी जगह आदिवासियों को बराबर का जो एक रिप्रेजेंटेशन मिलना चाहिए वो मिल रहा है. और इसी तरह से हम जो सोशल जस्टिस का मॉडल जो राहुल जी ने बोला है उस पर काम करते रहेंगे और तेलंगाना को और मजबूत करेंगे और इस सरकार को और आगे ले जाने का काम करेंगे. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో ఏదైతే లంబాడి తాండాలు కావచ్చు, ఆదివాసీ గ్రామాలకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలంటూ కూడా సభలో మాట్లాడతామంటూ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పార్టీ ఫిరాయింపుకు సంబంధించి స్పీకర్ క్లీన్ షీట్ ఇవ్వడం పైన కూడా సో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నది. గతంలో మా ఎమ్మెల్యేలని పూర్తి స్థాయిలో మర్జీ చేసుకున్నప్పుడు ఈ న్యాయం కనిపించలేదంటూ శంకర్ నాయక్ చెప్తా ఉన్నారు. మరోవైపు కేటీఆర్కు మైండ్ దొబ్బింది, ఎర్రగడ్డకు తీసుకెళ్లాలి, 9వ నెంబర్ బస్ ఎక్కించాలంటూ కామెంట్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.